అందరికీ నమస్కారం. ఈ రోజు జరిగినటువంటి తెలంగాణ శాసన మండలి సమావేశంలో కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ అధికారిక గేయమైనటువంటి జయ జయ హే తెలంగాణ గానానికి ఒక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి సంగీత దర్శకుడు కీరవాణి గారిని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టడం ఏంటి, మీకు తెలంగాణ సంగీత దర్శకులు ఎవరు కనిపించలేదని ప్రశ్నించడం జరిగింది. నాకు ఈ విషయం వింటేనైతే దొంగ దొంగ అని అరిచినట్టుంది. కవిత గారు, మీరు ఏ తెలంగాణ సంగీత దర్శకుల గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కాదనుకొని మీరు తమిళనాడు నుంచి ఏఆర్ రెహమాన్ గారిని, గౌతమ్ మీనన్ గారిని తీసుకొచ్చి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి బతుకమ్మ పాట చేయడం జరిగింది. మరి ఆనాడు మీకు తెలంగాణ సంగీత దర్శకులు మీ కంటికి కనిపించలేదా? పక్క రాష్ట్రం నుంచి వచ్చిన సమంత గారిని తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా మీ అన్న కేటీఆర్ గారు పెట్టినప్పుడు మీకు తెలంగాణ కళాకారులు ఎవరు గుర్తుకు రాలేదా? కీరవాణి గారు గత 30 సంవత్సరాలుగా ఇక్కడ స్థిరపడి తెలుగు చిత్రసీమకు ఎనలేని కృషి చేసి ఒక ఆస్కార్ అవార్డును తీసుకొచ్చినటువంటి గొప్ప సంగీత దర్శకుడు. మీరు ఒక వేలుతో ఎదుటివారు తప్పులను చూపిస్తున్నప్పుడు మిగిలిన 4 వేళ్లు మనల్ని చూపిస్తాయన్న విషయం కల్వకుంట్ల కవిత గారు గుర్తు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది.